అది ఒక దట్టమైన అడవి. ఒకప్పుడు వేగంగా పరిగెత్తే కాళ్ళు ఇప్పుడు వణుకుతున్నాయి. ఆ ముసలి నక్క చూపు మందగించింది. కానీ అనుభవం మాత్రం పదును తగ్గలేదు. తాను బతకడం కోసం పడుతున్న పాట్లు చూస్తుంటే జాలి వేస్తుంది. కానీ అదే సమయంలో పక్కనే ఉన్న ఒక కొవ్వు పట్టిన తోడేలు ఆ ముసలి నక్కను వెక్కిరిస్తూ నవ్వుతూ ఉంది. వయసు అయిపోయింది కదా! ఇంకా ఎందుకు ఈ పాకులాట అన్నట్టుగా దాని చూపులు ఉన్నాయి. ఒకరోజు తోడేలు నక్క ముందు నిలబడి, ఓయ్ ముసలిదానా, ఈ భూమి మీద నాకంటే బలవంతులు ఎవరూ లేరు. నా కండల ముందు నువ్వెంత అని గర్వంగా అడిగింది. అప్పుడు ఆ ముసలి నక్క మెల్లగా తలెత్తి ఒక మాట అంది. నీ బలం శరీరానికే ఉంది. కానీ తెలివితేటలు లేని బలం మనిషి ముందు తల వంచాల్సిందే. మనిషా, ఎవడా మనిషి నా ముందు నిలబడగలడా అని తోడేలు అహంకారంగా గర్జించింది. అదే దారిలో మొదట ఒక వృద్ధుడు వచ్చాడు. ఇతనేనా ఆ మనిషి అని అడిగింది. కాదు అని నక్క సమాధానం చెప్పింది. అదే దారిలో ఒక చిన్న బాలుడు వచ్చాడు. ఇతనేనా ఆ మనిషి అని అడిగింది తోడేలు నక్కను. నక్క ఇతను కాదు అని చెప్పింది. మరి కొద్దిసేపటికి భుజాన విల్లు ధరించి ఒక వేటగాడు అటువైపు రావడం చూసిన నక్క, ఇగో ఇతనే ఆ మనిషి, నీకంత ధైర్యం ఉంటే ఇతన్ని గెలిచి చూపించు అంది. తన బలం మీద ఉన్న నమ్మకంతో ఆ తోడేలు ఒక క్షణం కూడా ఆలోచించకుండా గాలిలోకి దూకింది. కానీ ఆ మనిషి చేతిలో ఉన్న బాణం అంతకంటే వేగంగా దూసుకొచ్చి ఒక్క నిమిషం వరకు అహంకారంగా ఊగిపోయిన తోడేలు మరుక్షణంలో విగతజీవిగా నేల మీద పడింది.